నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, దేశం అంతా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసినట్టుగా చెప్తున్నారు. మరి ఎందుకు దాడి చేయడం గల కారణాలు ఏంటి సార్ అసలు? ఇదొక షాకింగ్ విషయం అని చెప్పాలి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒక వ్యక్తి చొప్పిస్తడం అనేది ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైము. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, ఆయన పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. ఆయనది మహారాష్ట్ర హైకోర్టు జడ్జిగా ఉన్నారు. దళితుడు ఆయన. చాలా కష్టపడి మెరిట్తో వచ్చిన వ్యక్తి. ఇంటెగ్రిటీ ఎప్పుడు కూడా ఆయన కెరీర్లో ఎటువంటి రిమార్క్ లేదు. చాలా కష్టపడి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు అవ్వడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఎన్నో అవమానాల్ని, ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని ఆయన వచ్చారంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి 52వ చీఫ్ జస్టిస్గా ఎన్నికయ్యారు. నాకు తెలిసి సుప్రీంకోర్టులో రెండవ చీఫ్ జస్టిస్, దళితుడిగా ఉన్న రెండవ చీఫ్ జస్టిస్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఈ మధ్యకాలంలో ఇటు రాజ్యాంగాలకు సంబంధించిన కేసులు కానీ, లేకపోతే సామాజిక సంక్షేమానికి సంబంధించిన కేసులు కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాడు. అట్లాగే సెక్యులరిజం గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే హిందుత్వవాదాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. అంటే మతాతీతంగా ఉండాలి, అన్ని మతాలు సమానంగా చూడాలనే అంశాన్ని కూడా ఆయన బలంగా తీసుకెళ్తున్నాడు. అట్లాగే దళితులకు సంబంధించి కూడా ఆయన ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నాడు. సో ఆయన ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జిలు చాలామంది కాంప్రమైజ్ అయిపోయారని దుష్యంత్ దవే అనే ఒక 30 ఏళ్ల అనుభవం ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేటు అనేక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. చీఫ్ జస్టిస్లు అందరూ కూడా ఒకరిద్దరు మినహా అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయి మోడీ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు అన్నది ఆయన మాట్లాడుతున్నాడు. ఆ నేపథ్యంలో గట్టిగా నిలబడి న్యాయాన్ని నిలబెట్టడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, దళితుల వైపు, పేదల వైపు నిలబడడం కోసం చాలా స్ట్రాంగ్గా పోరాడుతున్న వ్యక్తి ఎవరంటే బిఆర్ గవాయ్. ఆయన మీద దాడి జరిగింది. అది దాడి చేసింది ఎవరు అంటే ఒక రాకేష్ కిషోర్ అని 71 సంవత్సరాలు ఆయనకి. ఆయన సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో. ఆయన నిన్న 11 గంటల 35 నిమిషాలకి మామూలుగా ఈయన తర్వాత అంటే గవాయ్ ప్లస్ కేవి చంద్రన్ వీళ్ళిద్దరూ జడ్జెస్ కూర్చొని మెన్షన్ ఆఫ్ కేసెస్ అంటారు. ఆ మెన్షన్ ఆఫ్ కేసెస్ రొటీన్గా జరిగేదన్నమాట. ఈరోజు ఏ కేసులు ఉన్నాయి ఏమని చూస్తున్నప్పుడు ఇతను వచ్చి సడన్గా ఇతను స్పోర్ట్స్ షూ వేసుకొని ఉన్నాడు. ఆ స్పోర్ట్స్ షూ విప్పి ఇసిరేసాడు ఈయన మీదకి. ఇసిరేసినప్పుడు అది ఎలివేషన్లో ఉందన్నమాట. అది ఆయనకి తగలకుండా కింద తగిలి పడిపోయింది. ఈ లోపల ఆయనకు వచ్చి Z+ సెక్యూరిటీ ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి Z+ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఆయన పట్టుకున్నారు. అప్పుడు ఆయన అరిచాడు కూడా అనమాట. ఈ రాకేష్ కిషోర్ అరిచాడు. ఆయన ప్రధానంగా అరిచింది ఏంటంటే సనాతన్ కా అపమాన్ నహీ సహేంగే అని గట్టిగా కేకలేశాడు. ఆయన్ని తీసుకెళ్లారు. ఫస్ట్ సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని మొత్తం చెక్ చేశారు, ఇంకేమైనా మారణాయుధాలు ఉన్నాయి ఇవన్నీ. దాని తర్వాత ఆయన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ పోలీసులు కూడా తరోగా ఆయన్ని ఎగ్జామిన్ చేశారు. ఆయన ఎందుకు ఇలా చేశాడు ఏంటనే విచారించారు. ఆ విచారణలో ఆయన ఏం చెప్పాడంటే బిఆర్ గవాయ్ సనాతన హిందూ ధర్మాన్ని, హిందువులను అవహేళన చేశాడు, అవమానం చేశాడు. కాబట్టి నేను నిరసనగా ఇది చేశాను అనేది ఆయన చెప్తున్నాడు, రాకేష్ కిషోర్. దాని తర్వాత ఈయన మీద కేసు అయితే ఇప్పటివరకు ఏం పెట్టలేదు. ఎందుకంటే కేసు పెట్టాలంటే ఈ ప్రధాన న్యాయమూర్తే రంగంలో దిగాలి. అక్కడ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫైల్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మామూలుగా సుప్రీంకోర్టులో ఏం జరిగినా రిజిస్ట్రార్ జనరల్ ఆయన ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వాలి. ఈయన కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత గవాయ్ ఇట్లాంటివి ఏవి కూడా నన్ను భయపెట్టలేవు అనేది కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇమ్మీడియట్గా ఇంకొక కేసుకి ఆయన విచారణకి వెళ్ళిపోయాడు. అంటే గవాయ్ ఏ రకంగానూ చెలించలేదు, ఈ చెప్పు వేసిన సంఘటనకి చెలించలేదు. ఆయన క్లియర్గా మళ్ళీ చెప్పాడు, నేను సెక్యులరిజం విలువలకు కట్టుబడి ఉన్నాను. రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది, రాజ్యాంగ విలువలకే నేను కట్టుబడి ఉన్నాను. కాబట్టి నేను ఇలాంటి బెదిరింపులకు కానీ నన్ను ఏమి చేయలేవు, నేను భయపడినా అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇతని మీద అయితే కేసు పెట్టలేదు.
మామూలుగా అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ వాళ్ళు ఆ, అతన్ని అడ్వకేట్ యాక్ట్ అని, మనకు ఒక అడ్వకేట్ యాక్ట్ ఉంటుంది. అంటే 1961లో ఈ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం అడ్వకేట్లకి ప్రొఫెషనల్ ఎథిక్స్ కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఫాలో అవునప్పుడు వాళ్ళని బార్ కౌన్సిల్ నుంచి తొలగిస్తారు. అంటే ఇప్పుడు ఈ 71 ఏళ్ల రాకేష్ కిషోర్ ఇంకెక్కడా కూడా ప్రాక్టీస్ చేయడానికి, దేశంలో ఏ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేకుండా అతన్ని డిస్మిస్ చేశారు. ఇంకా కూడా ఫర్దర్గా అతని మీద చర్య తీసుకోవడానికి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా బార్ కౌన్సిల్ ప్రారంభించింది. మామూలుగా మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనే ఒకటి ఉంటుంది, 1971లో వచ్చింది. అంటే కోర్టు ధిక్కరణ చట్టం. మనం కానీ జడ్జిలను అవమానించినా, ఇంకోటి చేసినా, లేకపోతే తీర్పుని మనం చేయకపోయినా, అమలు చేయకపోయినా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. మ్యాక్సిమం 6 నెలల నుంచి 6 నెలల జైలు శిక్ష, కొంత ఫైను, లేదా ఒక్కొక్కసారి 2 కలిపి కూడా వేస్తారనమాట. సో అది కూడా ఈయనకి అప్లికబుల్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి మీద చేశాడు కాబట్టి. అట్లాగే క్రిమినల్ కంటెంప్ట్ అంటారు, ఇది అసాల్ట్ కూడా, దాడి కూడా. అట్లాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే బెదిరించడం కోసం జడ్జిని, న్యాయ వ్యవస్థ, ఇది ఒక్క పర్టికులర్గా గవాయి మీద దాడి కాదు, మొత్తం న్యాయ వ్యవస్థ మీద దాడి. అంటే మీరు మా కంట్రోల్లో ఉండాలి, మా హిందూ మతం జోలికి వస్తే మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్నైనా కూడా మేము వదిలిపెట్టము అన్న ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఈయన ఎందుకు చేశాడు అనేది రాకేష్ కిషోర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నప్పుడు, ఈ మధ్య ఏమైందంటే ఒక పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆ పిల్ ఏంటంటే, మధ్యప్రదేశ్లో ఉండే ఖజురహో అనే ఒక టెంపుల్ ఉంది, ఆ ఖజురహో సైట్ ఉంది, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కింద, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటారు, ఏఎస్ఐ కింద మానిటర్ చేస్తూ ఉంటారు. అది వచ్చి యునెస్కో వాళ్ళు హెరిటేజ్ సైట్ అంటారు, యునెస్కో హెరిటేజ్ సైట్గా ఉంది. అక్కడ ఒక విష్ణు విగ్రహం ఉండేది ఒకప్పుడు. ఆ విష్ణు విగ్రహం మొండెం మాత్రమే ఉంది. అది ఎప్పుడో కొన్ని శతాబ్దాలకు ముందు, మిడివల్ కాలంలో ఎప్పుడో దాని తల ఎవరో నరికేశారనేది ఒక పురాణం. తల నరికేశారా, అది పాడై తల కిందకు పోయిందా తెలియదు. దాని మీద ఒక అతను పిల్లేశాడు సుప్రీంకోర్టులో, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఆ విష్ణు విగ్రహాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి అనేది ఆయన వేసిన పిల్లు. దాన్ని గవాయి ఏం కామెంట్ చేశాడంటే, ఇది ఎప్పుడుదో శతాబ్దాలకు ముందు ఆ విగ్రహం తల అది మామూలుగా పడిపోయిందో లేదో ఎవరికి తెలియదు, దాన్ని ఇప్పుడు రెస్టోరేట్ చేయాల్సిన అవసరం ఏముంది, కొన్ని వందల వేల విగ్రహాలు ఉన్నాయి దేశంలో, ఆ పక్కనే శివుడి ఆలయం ఉంది, అక్కడ పోయి పూజించుకో, నువ్వు కావాలంటే దీన్ని పునరుద్ధరించమని మమ్మల్ని అడగడం ఏంటి నువ్వు అనేది ఆయన కామెంట్ చేశాడు. ఇక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, నువ్వు పోయి నీ విష్ణు దేవుణ్ణి అడుగు అనేది ఆయన కామెంట్ చేశాడు. అట్లాగే పక్కన శివుడు ఉన్నాడు కదా, శివుడిని పూజించవచ్చు కదా నువ్వు అని కూడా కామెంట్. మీకు హిందువులకి దేవుళ్ళందరూ ఒకటే కదా, మరి ఆయన్ని చేయాలి, అప్పుడెప్పుడో శతాబ్దాలకు ముందు ఎందుకు చేయాలనేది ఆయన కామెంట్ చేశాడు. దీన్ని హిందుత్వవాదులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గవాయి హిందూ మత వ్యతిరేకని, హిందూ దేవుళ్ళని అవమానించాడని వీళ్ళు ప్రచారం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈయన హిందూ దేవుళ్ళని అవమానించాడు కాబట్టి నేను చొప్పిస్తున్నాడని సమర్థించుకుంటున్నాడు. హిందూ దేవుళ్ళని ఒకవేళ అవమానించారని నమ్మితే ఎవరైనా మీరు మాట్లాడచ్చు. మామూలుగా ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత హిందూ దేవుళ్ళ గురించి ఒక మాట అన్నా, లేకపోతే మత పుస్తకాల గురించి కానీ, లేకపోతే ఏదైనా మహాభారతం గురించి, రామాయణం గురించి ఒక మాట అన్నా కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు వినాయకుడు విగ్రహాలు చేసి పెట్టి భయంకరమైన డీజే సౌండ్లు, బూత్ సౌండ్లు, మొన్న ఈమె దుర్గామాత ఇది పెట్టారు కదా, పెట్టిందేమో దుర్గామాతవి విగ్రహం, పాటేమో చోలికే పిచ్చి క్యాహై, ఇంకా బండబూత్ సాంగులంతా పెట్టి డ్యాన్సులు వేస్తుంటే మనం ఎవరన్నా ఏందా ఇది మీ భక్త్యా, ఇది ఇంకేమన్నా అన్నామనుకో, మనల్ని వీడు హిందూ మత వ్యతిరేకరా, వీడిని నరకండి చంపండి అన్న స్థాయిలోకి ఉన్మాదం అనేది వెళ్ళిపోయింది దేశంలో. దానివల్ల ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత ధైర్యం ఇతనికి వచ్చిండేది కాదు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద అటాక్ చేసినా నన్ను ఎవడు ఏం పీక్కోలేడు, ఎందుకంటే నేను నా వెనక హిందూ మతం ఉంది, హిందువులందరూ నన్ను రక్షిస్తారు అన్న ఒక ధైర్యం ఇతనికి లేకపోతే ఈ స్థాయిలో ఆయన దాడి చేసేవాడు కాదు. సో దీని వెనకేముంది, బీజేపీ వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్గా వాళ్ళు హిందూ మతాన్ని, లేకపోతే మతం కూడా కాదు, ఇది మత తత్వం, ఇది మతం వేరు మతత్వం వేరు, హిందుత్వ వేరు హిందూ మతం వేరు.
ఇప్పుడు హిందూ మతాన్ని ఎవరైనా ఫాలో కావచ్చు, కానీ హిందూ మతతత్వం అనేది డేంజర్, హిందుత్వ అనేది డేంజర్. ఎందుకంటే వాళ్ళు ఆ, ఒక హిందుత్వ వేరే మతాలని సహించలేరు ఒకటి, హిందూ మతంలో కూడా ఉండే వాళ్ళని కూడా మళ్ళీ సహించలేరు. దీంట్లో మళ్ళీ వీర హిందుత్వవాదులు, మన వీర్రాఘవరెడ్డి లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే ఇతర హిందువులను కూడా వాళ్ళు సహించలేరు. ఆ పూజారి మీద దాడి చేశాడు కదా చిలకూరు బాలాజీ, ఆయన హిందువు, నిరంతరం పూజలో ఉంటాడు, ఆయన మీద కూడా వీడు వెళ్ళి దాడి చేశాడంటే అర్థమేమి? అంటే దళితుల్ని ఇక్కడ మళ్ళీ కులం వస్తుంది. సనాతన ధర్మం అంటేనే కులధర్మం, కులధర్మం లేని సనాతన ధర్మం లేదు. కుల ధర్మం ఉందంటేనే అంటరాని కులం ఉన్నట్టు. అందుకనే అంబేద్కర్ వితౌట్ అనిహిలేషన్ ఆఫ్ ద అన్టచబిలిటీ యూ కెనాట్ ఎరాడికేట్ కాస్ట్ అంటాడు. కుల అంటరానితనాన్ని నిర్మూలించకుండా కులాన్ని నిర్మూలించలేము. అంటరానితనం అనేది ఉన్నంతకాలం కులం అనేది ఉంటుంది. సో ఇవన్నీ కలిస్తేనే సనాతన ధర్మం. సో దీన్ని వ్యతిరేకిస్తున్నారు దళితులు, సనాతన ధర్మాన్ని దళితులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్గా ఉండరు సనాతన ధర్మంలో. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంటుంది, ఈక్వల్గా ఉండరు. కాబట్టి ఈక్వాలిటీ కోరుకునే వాళ్ళు ఎవరు సనాతన ధర్మాన్ని ఆమోదించిన పరిస్థితి ఉంది. అప్పుడు వీళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. సో ఈ దాడిని ఖండించారు, మోడీతో సహా అందరూ ఖండించారు. కానీ పేరుకి దీని వెనక అయితే హిందుత్వ తీసుకొచ్చిన ఈ మోడీ ప్రభుత్వాలు, ఈ పార్టీలు తీసుకొచ్చిన ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చిన ఈ 10-15 ఏళ్లలో తీసుకొచ్చిన ఇదే ఉంది. దీన్ని వ్యతిరేకించకుండా కేవలం ఈ వ్యక్తిని వ్యతిరేకించడం, ఈ వ్యక్తి శిక్ష పడడం అనేది సాధ్యం కాదు. థ్యాంక్ యూ.